హాయ్ ఫ్రెండ్స్, కొద్దిగా మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఇవన్నీ ఏదో తమిళ గిమిళ పెట్టడం రాదు. మనం ఆటోలో కూర్చొని మాట్లాడతాం. ఒకటి ఏంటంటే మన తెలంగాణ గురించే మాట్లాడతాం. మనకు వేరే స్టేట్ గురించి మాట్లాడడం ఎప్పుడెప్పుడైనా చేస్తాం, వేరే స్టేట్ల గురించి. కానీ మనకు ఇప్పుడు తెలంగాణ వాళ్ళం కాబట్టి మన అది తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించే మాట్లాడతాం. మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమండి, ఫస్ట్ 3 రంగుల జెండా బట్టి సింహగవలే వచ్చిండని రేవంత్ రెడ్డి అన్న అని మనం అందరం నమ్మినాం. ఎంత నమ్మినాం అంటే 10 ఏళ్ళు మన కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు కదా మన తెలంగాణలో కూడా. మన తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కువ ఉంటారు, అది నాకు తెలుసు. నేను కూడా కాంగ్రెస్ వాళ్ళనే కదా. అరే 10 ఏళ్ళకు ఒకసారి వచ్చింది మన పార్టీ అని ఎంత హుషారుగా పోయి హైదరాబాద్ ఆటో విడిచిపెట్టి ఊళ్ళలో పోయి అందరికి మోటివేషన్ చేసి, అమ్మ ముసలోళ్ళకు అందరికీ నీకు 4000 పెన్షన్ వస్తుంది, సోర పిల్లలు ఉంటే మీకు స్కూటీ వస్తుంది, జాబులు వస్తాయి, కేసీఆర్ ఇస్తలేడు. ఆ భూములు రిజిస్ట్రేషన్ కాని భూములు, ధరణిలో పోయిన భూములు చాలామంది మా ఊళ్ళో అయితే అసలు చాలామంది రిజిస్ట్రేషన్ కాలే, ధరణిలో ఎక్కలే, భూములు పట్ట అవుతాయి. ఈయన భూభారతి ఏదో తెస్తున్నా అని రేవంత్ రెడ్డి అన్నాడు. అందరం నమ్మినాం. నమ్మి అదేదో అంటారు కదా, గొర్రె కషాయవాడిని నమ్మినట్టు అందరం రేవంత్ రెడ్డి సార్ మాట నమ్మినామయ్యా. ఉరికిలాడిపోయి చేసిరు జనం కూడా. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన చాలా మంచిగా ఉండే అది. కానీ కాంగ్రెస్ రావాలని ఉరికిలాడి చేసి రేవంత్ రెడ్డి అన్న గెలిపించుకున్నాము. ఒక్క స్కూటీ ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, అదేదో భూభారత్ అనేది యాప్ తెచ్చి రైతుల సమస్యలు ఏమైనా భూములు ఉంటే అవి ఎక్కిస్తాడు, అవి ఎక్కలేదు. ముసలమ్మకి 4000 ఇస్తాడు, అది లేదు. అదేదో కరెంటు ఫ్రీ ఇస్తాడు 500 యూనిట్ ఏదో, అది ఏది లేదు. అది ఎక్కడా లేదు. అదైతే ఇప్పుడుకి లేదు. ఒక్కటి ఏం చేసినట్టు ఆయన బస్సు ఫ్రీ పెట్టిండు. ఆ బస్సు ఫ్రీ కూడా మొత్తం మన మీదనే పడుతుంది. మొత్తం ఇది ఆర్టీసీ వాళ్ళు మొత్తుకుంటారుగా, అప్పులు ఎక్కువైపోయినాయి, వీళ్ళు బస్ ఫ్రీ పెట్టేసిర్రు, ఇది సంస్థ ఎక్కడ పోతుందో అప్పు అంతా ఎక్కువైపోయింది, ఈ రాంగ ప్రైవేట్కి ఇస్తారేమో అప్పు ఎక్కువైపోతుంది. మరి అంతే కదా, అప్పు ఎక్కువైనాక మనం కూడా అంతే, మన ఇళ్ళలో కూడా అప్పు ఎక్కువైపోతే ఏ భూమో ఏ ఇల్లు అమ్మి తీర్చుకోవాలి. ఆర్టీసీ కూడా అంతే. ఆర్టీసీకి అప్పుడు కొద్దిగా కేసీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా బయట పెట్టిండంట, కొద్దిగా డబ్బులు ఇచ్చేదంట ఆర్టీసీ వాళ్ళకి. రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఏం చేసిండంటే ఫ్రీ బస్ పెట్టేసిండు, సంతకం పెట్టేసిండు. అది 1000 కోట్లలో నష్టంలో పోయిందంట. అది ఆ సంస్థ ఉంటుందో ఉండదో అని అంటున్నారు. కానీ ఆర్టీసీ సంస్థ ఉండాలి, ప్రైవేట్ కావద్దు, దాన్ని బాకీల నుంచి బయటికి తేవాలి ఈ రేవంత్ రెడ్డి సార్. కానీ అప్పుడు కేసీఆర్ చేసిపోయిండు, రేవంత్ రెడ్డి కూడా అదే చేసిపోతే ఆ సంస్థ బైక్ లేపేది ఎట్లా? ఇప్పుడు ఎట్లా అంటే రైతు బంధు కేసీఆర్ 6000 ఇస్తుండు, నేను 7000 ఇస్తా అన్నాడు, కేసీఆర్ 5000 ఇస్తే నేను 6000 ఇస్తా అన్నాడు, అది ఎగనూకిండు. సరే రైతులకు ఇవ్వకపోయినా కానీ ఆర్టీసీ సంస్థ ఉండాలి. రైతులకంటే ఇయ్యాడుగా, ఇయ్యాడు, పాడు ఇయ్యాడు, ఆ కరెంటు నాణ్యత లేదు, ట్రాన్స్ఫారాలు కాంచిపోతే ట్రాన్స్ఫారాలు ఇచ్చే దిక్కు లేదు. అప్పుడు నాశలకెళ్ళి నాదే ట్రాన్స్ఫారం కాలిపోతే 10 రోజుల్లో ఇచ్చిండు, 10 రోజుల నల్గొండ పోయి వేసుకొని వచ్చిన నేను. ఇప్పుడు 10 రోజుల్లో ఇస్తుండా రేవంత్ రెడ్డి సార్? వాళ్ళ అధికారులు మొత్తం ఇంత స్ట్రాంగ్గా పనిచేస్తురా? చేస్తలేరు. ట్రాన్స్ఫారం కాలిపోతే నెలన్నర పడుతుందంట, నాకు 10 రోజులనే ఇచ్చేసారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో. అంటే కేసీఆర్ అని కాదు, మనకు తెలంగాణకు పని మంచి జరిగింది. వాళ్ళు ఏం తిన్నారు, ఏం సంపాదించుకొని రైతుల మటుకు ఇప్పుడు నాకు ఒక్కరికి అన్యాయం జరిగింది. నా భూమి పట్ట అది ధరణిలో ఎక్కలేదు, అందుకని నేను తిట్టాను. నేను తిడతా. కానీ రైతులు అయితే బాగున్నారు కదా కేసీఆర్ నమ్ముకొని, అందరికి రైతులకు బాగా చేస్తున్నారు కదా. ఇది ఎట్లా అంటే ముఖ్యమంత్రి ఎట్లా అంటే గుళ్ళో మనం ప్రసాదం లాగానే, అందినోనికి అందుతుంది ప్రసాదం, అందులోనికి అందదు. అందులోడు ఇంకా ఆగమైనట్టు, అందులోడు మటుకు బాగా లాభాన్ని మన ముఖ్యమంత్రి నాకు బాగా చేసాడు అని పొగుడతారు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు పావల వంతు కూడా పొగుడతలేరు కదా రూపాయల. అరే రేవంత్ రెడ్డి సార్ అంటే ముఖ్యమంత్రి ఏంది, మామూలు కార్యకర్తనా ఏంది? అసలు ముఖ్యమంత్రి ఎంత ఇష్టంగా గెలిపించుకున్నావే ముఖ్యమంత్రి అన్న, మీకు రేవంత్ రెడ్డి అన్న ఎంత ఇష్టంగా గెలిపించుకున్నాము. అంత మేము కార్యకర్తలమే మేము బాగాలేమంటే ఏం చేయాలి? మీకు
ఏమో రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిండో కానీ ఇక లేక పార్టీ వచ్చింది అది, ఆ కాంగ్రెస్ పార్టీ. ఇక 30-40 వేలు మళ్ళా ఎవరో వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనో మళ్ళీ రేవంత్ రెడ్డి లెక్క కూడా రావాలి. రేవంత్ రెడ్డి మళ్ళీ తిట్టిండు కదా, అప్పుడు తిట్టుతా ఉంటే కేసీఆర్ తిడతా ఉంటే పార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అసంటోడు కూడా పుడతాడేమో, పుట్టి తిట్టినప్పుడు కాంగ్రెస్ వస్తాం. కానీ ఈ మధ్యన అయితే కాంగ్రెస్ వచ్చే ఊపు లేదు. మేమంతా కాంగ్రెస్ వాళ్ళం మొత్తం. జై హింద్, జై హింద్, అంతా పంగనావాలే మాకు. జై హింద్, జై తెలంగాణ.